వెల్కమ్ టు R24. ఇక్కడ చూసినట్లయితే మనం లోకేష్ను వైఎస్ఆర్సీపీ కౌంటర్ చేయలేకపోతుందా పొలిటికల్గా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇవాళ మనం గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి తీసుకుంటే లేటెస్ట్గా కాంట్రవర్సీ క్రియేట్ అవుతున్న డిఎస్సి వరకు, మెగా డిఎస్సి వరకు ఈరోజు ప్రతి విషయంలో లోకేష్ వైఎస్ఆర్సీపీని కౌంటర్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి వైఎస్ఆర్సీపీ కౌంటర్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ లోపాలను ఎత్తి చూపడం కానీ సహజమే ఎక్కడైనా సరే. కానీ అదే సమయంలో లోకేష్ అంతే నిలబడి ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి సవాల్ విసురుతున్నాడు. నా పోరాటం జగన్తోనే అన్నట్టుగా ఆయన వెళ్తున్న తీరు కానీ ఆయన తాను అన్నదానికి అదేవిధంగా కట్టుబడి ఉన్న వ్యవహారం కానీ ఈరోజు లోకేష్తో అంత ఈజీ కాదు అన్న చర్చ వైఎస్ఆర్సీపీలోనే జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలో ఈ చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది. జగన్తో కూడా చాలామంది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పలేకపోతున్నప్పటికీ ఈరోజు ఏ విషయం మీదైనా సరే లోకేష్ వాళ్ళని టార్గెట్ చేసిన విధానం ఒకటైతే అందులో కూడా అండర్ కరెంట్గా ఆయన కేవలం టార్గెట్కే పరిమితం కావట్లేదు, అదే స్థాయిలో వాళ్ళ మీద సెటైర్లు కూడా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తా. అందుకే లోకేష్తో అంత ఈజీ కాదనే చర్చ ఉంది. లోకేష్ ఈరోజు ఒక పొలిటికల్ థ్రెట్గా, ఒక బిగ్గెస్ట్ థ్రెట్గా వైసీపీకి మారబోతున్నారు రేపటి ఎన్నికలకు సైతం అన్న చర్చ కూడా స్టార్ట్ అయింది వైఎస్ఆర్సీపీలో. అసలు నిజంగానే లోకేష్ ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని భయపెడుతున్నారా? ఈరోజు అంత పూర్తి స్థాయిలో లోకేష్ని ఎందుకు వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ ఉంది? ఒకవైపు చూస్తే మనం లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఏదైతే ఆ సీన్ అయితే క్రియేట్ అవుతా ఉంది గత కొన్ని రోజులుగా. అటు అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ అటెండ్ కాకుండా అండ్ దెన్ వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్స్ దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ బహిరంగ వేదిక మీద మాట్లాడుతున్న విషయాల్లో కూడా లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్న తీరు, వాళ్ళని పిన్ టు పిన్ కార్నర్ చేస్తున్న తీరు టీడీపీలో కంటే ఈ చర్చ ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువ జరుగుతుంది. అయితే దానికి కారణం ఏంటనేది మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే లోకేష్ ఎంత బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రెట్గా వైఎస్ఆర్సీపీకి మారడానికి మొదటి కారణం ఎక్కడి నుంచి చూడాలంటే మనం ముఖ్యంగా లోకేష్ 2014 ఎన్నికల సమయంలో పార్టీకి బ్యాక్ అండ్ పనిచేశారు. ఆ తర్వాత ఆయన వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన తండ్రి సీఎం అయిన తర్వాత ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఎమ్మెల్సీ నుంచి ఆయన మంత్రి అయ్యారు. సో తన శాఖ ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టినప్పటికీ బట్ లోకేష్ని మాత్రం వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో సమకాలీకుడు. అందుకే జగన్మోహన్ రెడ్డి తనకు మొదటి థ్రెట్ లోకేష్గానే భావిస్తూ వచ్చారు అప్పటి నుంచి. అందుకే ఈవెన్ షర్మిలా నుంచి విజయం నుంచి కూడా లోకేష్కి విమర్శలు ఎదురవుతూ ఉండేవి. అయితే ఆ తర్వాత రోజుల్లో ఆ విమర్శలు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాయి. ఎన్నికల సమయంలో కావచ్చు, పర్టికులర్లీ ఆయన మంగళగిరి నుంచి 19 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీ ఓటమి ఒక ఎత్తు, లోకేష్ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా ప్రచారం చేసేది వైఎస్ఆర్సీపీ. కేవలం ఆయన ఓటమినే కాదు, ఆయన ఆహార్యాన్ని, ఆయన మాట తీరును ప్రతి ఒక్కదాన్ని హేళన చేసేవాళ్ళు. ఇలా ఆయన ఏ స్థాయిలో హ్యూమిలేట్ చేసేవాళ్ళు అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది. తన తల్లిని అవమానించారు, అసెంబ్లీలో లేకున్నా తన తండ్రి కన్నీళ్ళకి కారణమయ్యారు. ఇవన్నీ చూస్తానే లోకేష్ తాను ఎవల్యూట్ చేసుకుంటూ వచ్చారు. ఆబ్వియస్లీ ఏం జరుగుతోంది, మంగళగిరి నుంచి మళ్ళీ అందరూ వద్దన్నా సరే ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఈరోజు హైయెస్ట్ భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. వెంటనే మంత్రి పదవి కూడా తీసుకున్నారు. అది కూడా అత్యంత కఠినమైన విద్యాశాఖ, ఈరోజు ఐటీ శాఖ కూడా మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతోంది, లోకేష్ సెంట్రిక్గా మ్యాక్సిమం టీడీపీ ఫోకస్ అంతా ఈరోజు యువనేత లోకేష్ కాబట్టి లోకేష్ మీదే ఉంటుంది. ప్రభుత్వం కూడా లోకేష్ సెంట్రిక్గా జరుగుతుంది అన్న ఒక విమర్శలు కూడా వైఎస్ఆర్సీపీ ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఆ స్థానంలో కూర్చున్నా సరే ఆబ్వియస్లీ లోకేష్ టీడీపీకి భవిష్యత్ నాయకుడిగా ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఆయన మీద ఫోకస్ ఉండటం సహజమే. అయితే అలానే ఆయన పనితీరు బాగోలేదా అంటే ఈరోజు చూస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా డిఎస్సీలు మొదలుకొని విద్యాశాఖతో అనుసంధానం కావడం మొదలుకొని ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగుల దగ్గర నుంచి విద్యార్థులకు నైతిక విలువలు చెప్పేలాగా చాగంటి లాంటి వాళ్ళతో కూర్చోబెడతాం దగ్గర నుంచి ఈరోజు ప్రతి విషయంలో ఒక ఇన్నోవేటివ్ థాట్స్ ఆయన బయట తీసుకొస్తూ ఉన్నారు. మనం చూసే ఇన్ని రోజులుగా పార్టీ రిప్రజెంట్ చేసే విద్యార్థి సంఘాలు కేవలం ధర్నాలు, ప్రొటెస్టులు, విద్యార్థుల తరపున మాట్లాడడానికే పొలిటికల్గా ఇప్పుడు దాకా సమయం వెచ్చించారనే విమర్శలు ఉన్నాయి కొన్ని చోట్ల. వాటన్నిటిని బ్రేక్ చేస్తూ విద్యార్థి సంఘాలతో ఆయన భేటీ కావడం జరిగింది ఇటీవలే. మీరు మీ రాజకీయాలన్నీ కూడా బయట చూసుకోండి, బట్ కాలేజీల్లోకి లేకపోతే విద్యార్థుల దగ్గర దాకా మీ రాజకీయాలు తీసుకురామాకండి అని ఉంటే ప్రభుత్వంతో డిస్కస్ చేసుకోండి అని క్లారిటీగా చెప్తా ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా లోకేష్ తనకు సంబంధించి ఎడ్యుకేషన్ పాలసీస్లో విషయం కావచ్చు, మిగతా విషయాలు చాలా కాంక్రెంట్గా ఉన్నారు. మనం చూసాం, మనం గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ టైం రికార్డ్ బ్రేక్ రిజల్ట్ రావడం, ఫస్ట్ టైం ఏదైతే మెజారిటీ పత్రికల్లో, విశేష ఆదరణ ఉన్న పత్రికల్లో సైతం వాళ్ళ నేమ్స్ రావడం, వాళ్ళు సాధించిన మార్క్స్ రావడం, అవి చూసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఒక అప్లాజ్ వచ్చింది లోకేష్కి విద్యాశాఖ మంత్రిగా. ఎట్ ద సేమ్ టైం ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి ఈరోజు సిఐ సదస్సు దాకా, ఒక కాగ్నిజెంట్ దాకా ఇలాంటివన్నీ కూడా ఈరోజు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన విధానాన్ని ఇంకా పదును పెడతా ఉన్నాయి.
ఒకవైపు చూస్తే అటు పొలిటికల్గా కూడా ఎక్కడ తాను పార్టీకి గతంలో లాగా దూరం అవుతానేమో అన్న విమర్శల ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు ఆయన. వాటికి చెక్ పెట్టే విధంగా ఆయన ఎమ్మెల్యేలతో భేటీ కావడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో భేటీ కావడం, వాళ్ళతో కలిసిపోవడం. సో ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ఏమవుతా ఉన్నాయంటే ఒక పొలిటికల్ థ్రెట్గా మారుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎవరైనా విమర్శిస్తే ప్రతి విమర్శ చేయడానికి ఆయన వెనక ముందు ఆలోచిస్తారు. బట్ వేరేస్ లోకేష్ అలా కాదు. ఈరోజు లోకేష్ అగ్రెసివ్గా వెళ్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. అందుకే వైఎస్ఆర్సీపీకి ఇది డైజెస్ట్ కావట్లా లోకేష్ విషయంలో. మనం చూస్తే గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఇక్కడ. లోకేష్ శ్రీలంక మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. ఆయన చూడడానికి వెళ్తే సీఎం కొడుకు హోదాలో ఉండి, ఒక మంత్రి హోదాలో ఉండి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు, ఢిల్లీ టు ఏపీ, ఏపీ టు శ్రీలంక ఇలా అని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే, ఆ ఫ్లైట్ టికెట్ పెట్టుకున్న దుడ్డు నాదే, అదేవిధంగా కావాలంటే ఆ టికెట్ డబ్బులు నావే, కావాలంటే నీకు కూడా మ్యాచ్కి టికెట్ వేస్తాను ఫైనల్ మ్యాచ్కి అని చెప్పేసి లోకేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కౌంటర్స్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ప్రతిగా కౌంటర్ పడట్లేదు. సో అందుకే లోకేష్ ఇక్కడ హైలైట్ అవుతున్నారు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏ విషయం ఎక్కడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని చెప్పి ఏ బహిరంగ సభకు వెళ్ళినా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఆయన కారణం చేస్తూ ఉన్నారు. గొడ్డలి పార్టీ అనే ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీని పించి చేశారు కూడా మనం చూసాం. ఇక రీసెంట్గా మనం చూస్తే అసెంబ్లీ వేదికగా కావచ్చు, బహిరంగ వేదికల మీద కావచ్చు, డిఎస్సి గురించి ఆ స్థాయిలో రిక్రూట్ అయిన టీచర్స్ అంతా బయటకు వచ్చి తమ వాయిస్ వినిపిస్తూ ఉంటే అయినా సరే దాంట్లో ఏదో అక్రమాలు జరిగాయన్నట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ 3 monthsగా దాన్ని గాయగత్తలు లేపుతూ ఉంది. ఈ క్రమంలోనే లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ వేదికగా అయినా బయట అయినా సరే ఐఎమ్ వెయిటింగ్ అంటూ ఆయన గత 3 రోజులుగా పడుతున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో పించి చేస్తూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీని. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి సవాల్ అయితే చేశారు, కానీ ఈ అంశం మీద కనీసం లోకేష్ సవాల్ చేస్తే స్పందించడానికి కూడా ఎవరూ రాలే. అయితే వైఎస్ఆర్సీపీలో చిన్న చితక లీడర్స్ ఈరోజు లోకేష్ స్థాయికి పేరుని నాని సరిపోతారు అని చెప్తున్నప్పటికీ లోకేష్ నా టార్గెట్ మాత్రం జగనే అన్న విధంగా ఈరోజు ఆ స్థాయిలో సోషల్ మీడియాలో ఆయన హైలైట్ అవుతున్న తీరుని మనం చూస్తూ ఉన్నాం. అందుకే లోకేష్తో అంత ఈజీ కాదు అనే చర్చ ఈరోజు వైఎస్ఆర్సీపీలోని చాలా సీరియస్గా జరుగుతోంది. చంద్రబాబు నాయుడిని ట్యాకిల్ చేసే విధానం వేరు, జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ట్యాకిల్ చేసే విధానం వేరుగా ఉండాలి అన్న చర్చ కూడా ఆ పార్టీలో హైలైట్ అవుతూ ఉంది. ఏదైతే ఈరోజు తండ్రితో పెట్టుకున్నంత ఈజీ కాదు లోకేష్తో పెట్టుకోవడం అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలే మాట్లాడుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగానే ఆ స్థాయిలో తన పనితీరుని రిప్రజెంట్ చేస్తానే లోకేష్ మాట్లాడుతున్న తీరు ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే హాట్ టాపిక్ అవుతుందన్నది అయితే వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.